యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గుజరాత్ గ్యాస్ అనే కంపెనీ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ నేను ఈ వీడియో చేసే టైంలో దీని యొక్క రేట్ వచ్చి 460 రూపాయలు ఉంది. ఇప్పుడు దీని యొక్క ఓవర్వ్యూ చూసుకుంటే ఇది ఆల్ టైమ్ హై వచ్చి 786 రూపాయల దగ్గర ఆల్ టైమ్ హై వచ్చింది. అలాగే ఈ 1 ఇయర్ హై తీసుకుంటే 526 రూపాయలు ఉంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 31,700 కోట్ల రూపాయలు ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చి 18 ఉంది. ప్రైస్ టు ఈక్విటీ రేషియో వచ్చి 23. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి ఇది 4.5. సెక్టార్ పిఈ 41 ఉంది. ఇప్పుడు దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ తీసుకుంటే 1.4 ఉంది. అలాగే దీని ఫైనాన్షియల్స్ మనం చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్ దీని యొక్క రెవెన్యూ ఎలా జనరేట్ చేశారు, ఎంత వచ్చిందనేది చూసుకుంటే 2019లో 7,700 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే 2020లో 10,000 కోట్ల రూపాయలు వచ్చాయి. 2021లో 9,800 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. అలాగే 2022లో 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. 2023లో 16,750 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. అయితే ఇప్పుడు మనం దీనిలో ఇది ప్రమోటర్స్ వాటా చూసుకుంటే 60% ఉంది. ఎఫ్ఐఎస్ పబ్లిక్ చూసుకుంటే 15 ఉంది. డిఐఎస్ 20 ఉంది. ఎఫ్ఐఎస్ వచ్చి 3 ఉంది. అలాగే టోటల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ తీసుకుంటే 25 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీనిలో హోల్డింగ్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఒకసారి మనం లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే గ్రాస్ ప్రాఫిట్ మనం చూసుకుందాం. గ్రాస్ ప్రాఫిట్లో మేజర్గా నెట్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి ఇది 593 కోట్ల రూపాయలు 2019లో వచ్చింది. 1,200 కోట్ల రూపాయలు 2020లో వచ్చాయి. 1,700 కోట్ల రూపాయలు 2020లో వచ్చాయి. 1,713 కోట్లు 2021లో వచ్చింది. 2,000 కోట్ల రూపాయలు వచ్చి 2022లో వచ్చింది. సో 2023లో 2,24,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. దీన్ని బట్టి మనకి కన్సిస్టెంట్గా ఈ యొక్క ప్రాఫిట్స్, రెవెన్యూస్ పెరగటం, ప్రాఫిట్స్ రావటం ఈ రెండు కూడా కోయిన్సిడెన్స్ సింక్ అవుతున్నాయి కాబట్టి ప్రైసెస్ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి మనకి. సో ఒక రిలయబుల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం దీన్ని చూడొచ్చు. ఇప్పుడు మనం చార్ట్ ప్యాటర్న్ చూద్దాం. గుజరాత్ గ్యాస్ చార్ట్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. చూస్తే ఇది లాస్ట్ టైము 2021లో 760 రూపాయలు ఉంది. అక్కడి నుంచి ఫాల్ అయ్యి 2022 36/2022 నాడు 413 రూపాయలకు వచ్చింది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని 525 దాకా వచ్చింది. అంతకుముందు లోయెస్ట్ లో కనుక మనం తీసుకుంటే 2020లో 178 రూపాయలు ఉంది. అక్కడి నుంచి ర్యాలీ వచ్చి 750 దాకా వెళ్ళింది 2021 నాడు. 2022 6వ నెలలో మళ్ళీ ఫాల్ అయ్యి 420కి వచ్చింది. ఇప్పుడు ప్రీవియస్ లోయెస్ట్ లో వచ్చి 400 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 460 ప్రజెంట్ వెళ్తుంది. కాబట్టి దీని యొక్క టార్గెట్స్, స్టాప్ లాస్, సరే రీఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఏంటనేది ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 460 దగ్గర 50 నుంచి 60 మధ్యలో ఎంటర్ అవ్వండి. అలాగే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ 400 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క టార్గెట్స్ తీసుకుంటే 720 దాకా ఉంది. ఒక 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ స్పాన్ అనేది మనం మర్చిపోకూడదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ 1 ఇయర్. సో ఈ మధ్యలో కూడా ఫ్లక్చుయేషన్స్ని మీరు బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే మీకు ఎవ్రీ 5% 10% వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయ్యి రీఇన్వెస్ట్మెంట్ అవ్వటం వల్ల మీకు ఎక్కువసార్లు మనకి వెల్త్ అక్యూములేషన్ అనేది అవటానికి అవకాశం కనపడుతుంది. సో షార్ట్ టర్మ్ రొటేషన్ కూడా ఈ కంపెనీ బాగా పనిచేస్తుంది. సో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మేము ఇస్తున్నాం. ఇది నా వ్యక్తిగత మీద అభిప్రాయం మాత్రమే. మీరు కూడా చార్ట్స్ అన్నీ చూసుకొని, టెక్నికల్గా చూసుకొని, రిస్క్ మేనేజ్మెంట్ చూసుకొని, ఇన్వెస్ట్మెంట్ కూడా క్లియర్గా చూసుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇవాళ ఈ వీడియోలో మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. దీని షేర్ ప్రైస్ ఎలా ఉంది, దీని యొక్క ఎంట్రీ పాయింట్ ఎక్కడ, దీని ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని యొక్క ప్రజెంట్ ఈ వీడియో చెప్పే టైంలో దీని యొక్క రేట్ వచ్చి 88 రూపాయలు ప్రజెంట్ ఉంది. దీని యొక్క ఫైనాన్షియల్స్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇది 62,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 62,000 కోట్ల రూపాయలు ఉంది. అలాగే దీని సెక్టర్ పిఈ వచ్చి 25 ఉంది. దీని యొక్క ఎర్నింగ్ పర్ షేర్ 4.1 ఉంది. అలాగే దీని పిఈ వచ్చి 21. దీని యొక్క ఆల్ టైమ్ హై తీసుకుంటే 100 ఉంది. అలాగే ఆల్ టైమ్ లో 17 వచ్చింది. 1 ఇయర్ హై తీసుకుంటే 100 ఉంది. ఇప్పుడు 1 ఇయర్ లో తీసుకుంటే 52. దీని యొక్క ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్. ఇప్పుడు మనం దీని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాం. ఇది లాస్ట్ 5 ఇయర్స్లో 2019లో 12,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. అలాగే 2020లో 16,240 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. 2021లో 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. 2022లో 17,170 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. అలాగే 2023లో 22,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. ఇది 2019 నుంచి 23 దగ్గర చూస్తే దాదాపు 12,000 నుంచి 23,000 అంటే డబల్ వచ్చింది. అలాగే దీని యొక్క ఇన్వెస్టర్ ప్రొపరేటర్ చూసుకుంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ 39 ఉంది. అలాగే దీని యొక్క ఎఫ్ఐఎస్ వచ్చి 24 ఉన్నారు. దీని యొక్క పబ్లిక్ 26% ఉంది. డిఏఎస్ 9% ఉంది. ప్రమోటర్ వాటా వచ్చి 39% ఉంది. అలాగే దీనిలో 19 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీనిలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే మార్చి 23 వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాఫిట్ లాస్ వచ్చి నెట్ ప్రాఫిట్ మనం తీసుకుంటే 2,430 కోట్లు వచ్చింది. మార్చి 2022 145 కోట్లు వచ్చింది. అలాగే 2020లో 450 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. అలాగే 2018 మైనస్ 2,800 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. అలాగే 2019 మైనస్ 1,900 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది నెట్ ప్రాఫిట్. అక్కడి నుంచి ఇక్కడ 2,000 crores పాజిటివ్లోకి వచ్చింది. మైనస్ నుంచి పాజిటివ్లోకి వచ్చింది ఐడిఎఫ్సి బ్యాంక్. బికాజ్ ఈ ఫండమెంటల్గా ఇవి ఆపరేషనల్ చేంజెస్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ చేసుకోవటం, లోన్స్ డిస్బర్స్మెంట్ ఇవ్వటం, వీటన్నిటి వల్ల కూడా చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. మనం ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్లో కూడా ఇది చూద్దాం. ఐడిఎఫ్సి బ్యాంక్ చూసుకుంటే లాస్ట్ 2016లో ఇది 76 రూపాయలు ఉంది. అక్కడి నుంచి 2020కి వచ్చేపాటికి 19 రూపాయలు లోయెస్ట్లో వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 2021లో 66 రూపాయల దాకా ప్రైస్ రిట్రేస్మెంట్ వచ్చింది, పైకి వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ ఫాల్ వచ్చాక 2022లో 6వ నెల 2022 31 రూపాయల దాకా వచ్చింది. ఈ 31 నుంచి సపోర్ట్ తీసుకొని ఇది ప్రజెంట్ కన్సిస్టెంట్గా ప్రీవియస్ మళ్ళీ 2023 జనవరి నెలలో 81 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా డౌన్ అయ్యి 50 మళ్ళీ 50 వచ్చింది 2023 ఏప్రిల్లో. ఇప్పుడు ఆ 50 దగ్గర 50 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇది 2023 9 నెలలో ఇది 100 దాకా వచ్చింది ఆల్ టైమ్ హై. అక్కడి నుంచి ఇప్పుడు 88 సపోర్ట్ తీసుకుంది. లోయెస్ట్లో వచ్చి 82 దాకా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎంట్రీ పాయింట్స్, రీఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే ఇది కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో. ఆరిజిన్లో ఇప్పుడు ఇక్కడ మార్కెట్ 88 దగ్గర నుంచి 90 మధ్యలో ఎంటర్ అవ్వండి. దీని టార్గెట్ 150 నుంచి 170 దాకా ఉంది. అలాగే ఇది ప్రీవియస్గా తీసుకుంటే ఇది 65 నుంచి 55 మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ 60 ఆ రేంజ్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు 150 నుంచి 170 దాకా టార్గెట్స్ ఉన్నాయి. ఇది ఒక 1 ఇయర్ టైం హారిజన్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కింద అనిపిస్తుంది. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని దీని యొక్క చార్ట్స్ ప్యాటర్న్ అంతా చూసుకొని మీ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ అంతా కూడా డీటెయిల్గా చెక్ చేసుకున్నాక డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. థ్యాంక్ యూ అండి. నమస్తే.